టాలీవుడ్ లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆయనకు హిట్లే లేవు. లైకర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. అంతేకాదు, పూరితో సినిమా చేయడానికి టాలీవుడ్ హీరోలెవరూ ఆసక్తి చూపించట్లేదు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా పూరికి తెలుగు హీరో దొరకట్లేదు. దీంతో తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. సేతుపతిని పూరి తన కథతో ఒప్పించినప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ అయిందనే మాట వినిపిస్తుంది. అందుకే ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు పూరి. అయితే పూరితో పాటు ఆయన కొడుకు ఆకాష్ పూరి కూడా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. చివరగా చోర్ బజార్ సినిమా చేశాడు ఆకాష్, కానీ అది కూడా ఫ్లాప్ అయింది. గత కొన్నాళ్ళుగా సినిమా అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు. వరుసగా కథలు వింటున్నా అతనికి సబ్జెక్ట్ నచ్చట్లేదట. ఈ క్రమంలో పూరినే విజయ్ సేతుపతితో చేసే సినిమాలో ఆకాష్ ను తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరో యంగ్ ఏజ్ లో ఉండే పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్రలో ఆకాష్ ను తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే పూరి జగన్నాథ్ ఆ పాత్రలో కొడుకును చూపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడట. ఈ సినిమాతో ఎలాగైనా కొడుకును హిట్ ట్రాక్ లో పడేయాలని పూరి ఆరాటపడుతున్నట్లు సమాచారం. మరి విజయ్ సేతుపతితో పూరి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.